నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా ట్రంప్ ఎఫెక్ట్ దాదాపు అన్ని రంగాలపై కూడా పడుతోంది. సో రీసెంట్గా చూస్తే సినీ రంగానికి సంబంధించి కూడా 100% ట్యాక్స్ అంటాడు ఆయన. అంటే దీని ఎఫెక్ట్ ముఖ్యంగా ఇటు మన ఇండియాకి సంబంధించిన ఫిల్మ్స్ అన్నింటిపై ఏ స్థాయిలో పడబోతోంది, మరీ ముఖ్యంగా తెలుగు మూవీస్. ఇప్పుడు అసలే రాజమౌళి అండ్ మహేష్ బాబు మూవీ కూడా చాలా భారీ స్థాయిలో వస్తుంది. పాన్ ఏషియా, అఫ్ కోర్స్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్గా వస్తుంది. ఎలా అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అమెరికన్ ఎకానమీని నిలబెట్టడం కోసం నేను కృషి చేస్తున్నాను అనేది ప్రపంచానికి అర్థం కావాలని ఆయన అనుకుంటున్నాడు ట్రంప్. అందులో భాగంగానే అక్కడ ఉపాధి కల్పన రంగం మీద నాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది అని చెప్పడం కోసం చాలామంది అక్కడ ఉంటున్నటువంటి విదేశీయుల్ని వెనక్కి పంపించేటువంటి ఏర్పాట్లు చేయటం, అంటే సరైన ఆధారాలతో అమెరికాలో లేనటువంటి వాళ్ళని గుర్తించి అక్కడి నుంచి తరలించేయటం వారి దేశాలకి. ఆ కార్యక్రమం చూసాం మనం ఆల్రెడీ. ఇండియన్స్ని కూడా చాలామందిని పంపించేశారు ఫ్లైట్లు ఎక్కించి. ఆ తర్వాత అందులో భాగంగానే ఇప్పుడు ఆయన హాలీవుడ్ స్టూడియోలకు పని ఉండటం లేదు. కారణం ఏంటంటే హాలీవుడ్ సినిమాలు కూడా బయట షూట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ధోరణి మారాలి అని చెప్పి అక్కడ షూటింగ్ జరిపినటువంటి సినిమాలకు మాత్రమే వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అవి ఉంటాయి, రాయితీ లేవు. అలాగే బయట షూట్ అయ్యి అక్కడ విడుదలైనటువంటి సినిమాలకు వచ్చేటువంటి రెవెన్యూ మీద ట్యాక్స్లు వేస్తామని చెప్పి అంటున్నాడు ఆయన. ఇది 100% సుంకాలు అనే మాట వాడాడు ఆయన. ఆల్రెడీ ఆయన ఒక మెమో పంపించేశాడు డిపార్ట్మెంట్కి. వాళ్ళు ఇప్పుడు దాన్ని ఒక ఆర్డర్లోకి తీసుకురావాలి. ఇంకా ఆర్డర్ రెడీ కాలా, కానీ ఆయన కేవలం తన ఆదేశాన్ని డిపార్ట్మెంట్కి పంపించడంతో పాటు సోషల్ మీడియాలో షేర్ చేశాడు సార్. షేర్ చేయడంతో ప్రపంచం ముందుకు వచ్చింది ఇది. అంటే గతంలో మనకి సినిమా ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసినటువంటి ఇంత పర్సంటేజ్ షూటింగ్ చేసినటువంటి సినిమాలకి మేము రాయితీ ఇస్తాం అని ప్రకటించింది. ఆ మేరకు వాళ్ళు సబ్సిడీలు అవి ఇచ్చేవాళ్ళు, డబ్బులు వచ్చేవి ప్రొడ్యూసర్లకి. అంటే వాళ్ళు ఇంత షూట్ ఇక్కడ చేసామని చెప్పేసి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ రిపోర్ట్ ఇచ్చేవారు. ఆ రిపోర్ట్ మేరకు వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీలు ఏవో వచ్చేవి. అది ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ చేయడం కోసం జరిగినటువంటి కార్యక్రమం. ఇప్పుడు ట్రంప్ కూడా దాదాపు అదే చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, తెలుగు సినిమా అమెరికాలో రిలీజ్ చేయాలనుకుంటే దాన్ని హాలీవుడ్ స్టూడియోల్లో షూట్ చేయాలి. ఓకే, ఆయన చెప్పిన ప్రకారం. అలా కుదరదు, అన్ని చోట్ల అన్ని సందర్భాల్లోనూ కుదరదు. కానీ అంటే అక్కడ వరకు ఆయన నిబంధనలు పెట్టుకోవచ్చు. అంటే అమెరికాలో షూట్ చేసేటువంటి సినిమాలన్నీ కూడా ఆ స్టూడియోస్లోనే చేయాలి, వాళ్ళకి ఉపాధి దొరకాలి అనేదే ప్రోగ్రామ్ అయి ఉంటే. ఓకే, అలాగే ఇంకొక ఆలోచన కూడా ఉంది ఆయనకి. అంటే హాలీవుడ్ సినిమాల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ప్రొటెక్షన్ అనేటువంటి ప్రోగ్రామే అసలు సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ ప్రొటెక్షన్ అనేటువంటి కార్యక్రమానికి భిన్నంగానే అమెరికా మొదటి నుంచి వ్యవహరిస్తోంది. భారతదేశంలో దిగుమతి సుంకాలు విపరీతంగా ఉండేవి ఒకప్పుడు. ఆ ఉన్న రోజుల్లో దాన్ని లైసెన్స్ రాజ్ అని చెప్పి, ట్యాక్స్ రాజ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. 95 తర్వాత భారతదేశంలో దిగుమతి సుంకాలు దాదాపు తగ్గించేశారు. ఆ పాత రోజుల్లో కస్టమ్స్ నోటిఫైడ్ షాప్స్ అని ఉండేవి. అంటే విదేశీ సరుకులు అక్కడ అమ్మేవాళ్ళు, స్మగుల్డ్ గూడ్స్ ఇలాంటివి అమ్మేవారు ఆ రోజుల్లో. అంటే విదేశీ టేప్ రికార్డర్లు కూడా చాలా ఉండేవండి అవి. అవునా, విదేశీ టేప్ రికార్డర్లు కొనుక్కోవాలంటే ఎక్కడో రహస్యంగా ఎవరి దగ్గర కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 95 తర్వాత అవన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే దిగుమతి సుంకాల తగ్గింపు వలన ప్రపంచం అంతా ఒకటే మార్కెట్ అయింది. ఈ ఒకటే మార్కెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ గోడలు కడతాను అంటున్నాడు ఆయన. ఈ ఒరిజినల్గా అంటే ప్రపంచ బ్యాంకు ప్రోగ్రాంలో భాగంగా మార్కెట్ విస్తరిస్తే తప్ప వ్యాపారం నడవదు ఎవరికైనా. ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచ మార్కెట్లోకి ఎంటర్ అవుతోంది. అలాగే ప్రపంచ మార్కెట్లో హాలీవుడ్ సినిమా ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మేము కూడా ఇక్కడ రిలీజ్ అయ్యేటువంటి ప్రతి ఆంగ్ల సినిమా మీద మేము కూడా 100% పన్నులు వేస్తామని మొత్తం ప్రపంచ దేశాలన్నీ అంటే ఏమిటి పరిస్థితి? ఓకే, ఎన్ని ట్యాక్సులు, ఎవరు ముందుకు వస్తారు, ఏ రేటుకి కొంటారు దాన్ని అసలు? కాబట్టి ఇవి జస్ట్ ఆయన
తనని తాను అమెరికన్ అంటే నేటివ్ అమెరికన్ ఫీలింగ్స్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి గేమ్స్ ఇవన్నీ, ఓకే, ఆడుతున్నటువంటి ఆటలు మాత్రమే. ఎస్ సార్. ఇది సీరియస్గా ఇంప్లిమెంట్ జరగదు. రెండోది అక్కడ వరకు రిస్ట్రిక్ట్ చేసుకుంటాడు ఆయన. అలాగూ అంటే అమెరికాలో షూట్ చేసేటువంటి సినిమాలన్నీ కూడా అమెరికన్ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించే పద్ధతుల్లోనే జరగాలి అని అక్కడ, అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయకపోయినప్పటికీ ఉన్న ఉద్యోగాలు పోకుండా చూసుకుంటున్నాడు ట్రంప్ అనే ఫీలింగ్ కలిగితే చాలు. అందుకని నేటివ్ అమెరికన్ అంటున్నాడు ఆయన. నేటివ్ అమెరికన్ అనే మాట కనుక సీరియస్గా మాట్లాడాల్సి వస్తే ఓకే, వీళ్ళెవరూ నేటివ్స్ కాదు ట్రంప్తో సహా. అంటే అసలు అమెరికన్ కాలనీయే అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఏర్పడినటువంటి కాలనీ అది. నేటివ్ అమెరికన్స్ని ఎప్పుడూ చంపేశారు వీళ్ళు. రెడ్ ఇండియన్స్ ఉండేవారు ఇదివరకు, ఆదివాసులు, వారందరినీ చంపేశారు, బానిసలుగా మార్చారు. ఇలా రకరకాల వేధింపులు జరిపి ఇంగ్లాండ్ నుంచి స్వతంత్రం పొందారు. లోతుల్లోకి వెళితే వీళ్ళే కాలనీ. అమెరికా ఏర్పాటే ఒక కాలనీగా ఏర్పడినటువంటి దానిలోకి అది రకరకాల ప్రపంచంలో అన్ని దేశాల నుంచి అందరినీ అట్రాక్ట్ చేయడం ద్వారా ఎదిగినటువంటి దేశం. ఆఫ్ కోర్స్ ఎక్కువగా మెక్సికన్స్ అందరూ కూడా అదే, ఎవరు లేరు అక్కడ. ఇలా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలతో రూపొందినటువంటి ఒక కాలనీయే అమెరికా. ఇది ప్రపంచ చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అవును. అలాగే ప్రపంచ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగానే మొత్తం ప్రపంచ మార్కెట్లో ఎక్కడా కూడా దిగుమతి సుంకాల పేరుతో సరుకుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. అంటే గతంలో ఇండియాలో కూడా ఎందుకు దిగుమతి సుంకాలు ఎక్కువ ఉండేవి అంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పాదనల్ని ప్రజలు కొనరు అనే ఉద్దేశంతో. వాటికి ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కొనరు. అంతకంటే తక్కువ ధరలో ఇక్కడ ఇండియన్ ప్రోడక్ట్ దొరుకుతుంది, అందుకని ఇది కొనుక్కుంటారు. అంటే స్వదేశీ పరిశ్రమల్ని కాపాడటం కోసం విదేశీ వస్తువుల మీద ట్యాక్సులు పెంచడం అనేది కల్చర్ మొదట్లో ఉండేది. కానీ ఇది సరైంది కాదు అని కదా మీరు డంకల్ డ్రాఫ్ట్ పెట్టి ప్రపంచ దేశాలు అందరితోనూ సంతకాలు తీసుకుని గ్యాట్ అగ్రిమెంట్ ఇవన్నీ చేసుకుని మార్కెట్లు ఓపెన్ చేస్తారు కదా మొత్తం అన్ని చోట్ల. నేను ఇన్ఫాక్ట్ అదే అడగబోతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం చెప్పాడు, సరే వాళ్ళ ఎకానమీని కాపాడుకోవడానికి పెంచడానికి చేశాడు, సరే. మరి ప్రపంచవ్యాప్తంగా కోర్స్ ఒక మానిటరింగ్ వ్యవహారం అది ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎవరు ఇలాంటివి ఏం గమనించరా? ఎందుకు లేదు, ఇప్పుడు IMF ఇవన్నీ ఉన్నాయి. మరి IMF ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది, వీళ్ళందరూ కూడా మాట్లాడతారు ఇప్పుడు ట్రంప్తో. ఇలా రిస్ట్రిక్షన్స్ మడిబట్టలు కట్టుకుంటే కుదరదు ఎగ్జాక్ట్లీ అని చెప్పి దీని మీద డిస్కషన్ జరుగుతోంది ఆల్రెడీ. ఎస్ సార్. అంటే ఆయన గ్రీన్ కార్డులు కూడా రద్దు చేస్తానన్నాడు. గోల్డ్ కార్డ్ ఏదో కూడా రిలీజ్ చేశాడు. గ్రీన్ కార్డులు రద్దు చేసేస్తాను, గ్రీన్ కార్డు హోల్డర్స్ కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాం అన్న వాళ్ళని కూడా పంపించేస్తాను వెనక్కి. అంటే అడపాదడపా కొన్ని సాయుధ సంఘటనలు జరిగాయి. అవును. అంటే కొంతమంది నాన్ లోకల్స్ మీద అటాక్స్ జరగటం చూసాం మనం. అయితే వీటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. అవునండి. ఇవి సంతృప్తి పరచడం కోసం చేస్తున్నటువంటి తిప్పలే తప్ప దీనికంటే కూడా యథార్థాన్ని వివరించి చెప్పడం మంచిది. ఇప్పుడు తెలుగు సినిమాలు వెళ్ళి అక్కడెక్కడ షూట్ చేస్తారు, అక్కడ రిలీజ్ చేయడం కోసం. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒక యాడెడ్ ఫ్లేవరే కాబట్టి ఇప్పుడు ట్యాక్సులు పెంచేస్తే అక్కడ నుంచి కొనేవాళ్ళ, ఇప్పుడు అక్కడ ఓవర్సీస్ రైట్స్ కొనుక్కునేటువంటి బయర్స్ ఉన్నారు, వాళ్ళు ఈ ట్యాక్సులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రేట్లు మాట్లాడతారు. దాంతో ఈ సినిమాకి ఇప్పటివరకు ఉన్నటువంటి తెలుగు సినిమాకి ఓవర్సీస్ మార్కెట్లో పలుకుతున్నటువంటి ధరలు పలకవు. ఆ మేరకు ఇబ్బంది ఖచ్చితంగా. తెలుగు ఇది ఎవరికైనా ఇబ్బంది, తెలుగు మూవీస్కి అయితే ఖచ్చితంగా ఇబ్బంది. ఖచ్చితంగా ఇబ్బంది. చాలా ఉన్నాయి కదా, రాజాసాబ్ అని. రెండోది అక్కడ ఈ సినిమాలు రిలీజ్ అవటం వల్ల ఒక అడ్వాంటేజ్ జరుగుతుంది వాళ్ళకి. ఒక కమ్యూనిటీ మొత్తం ఆ రోజు 2 రోజులో ఆ థియేటర్ల వైపు మూవ్ అవుతున్నారు. ఓకే. ఆ మూవ్ అవటం ద్వారా అక్కడ చాలా ఎకనామికల్ యాక్టివిటీ జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఇవన్నీ ఈ కట్టుదిట్టాలు ఆపేసి వీళ్ళని అలౌ చేయాలి. అంటే మార్కెట్కి అలౌ చేస్తే, ఒక సరుకుని అలౌ చేస్తే దాని చుట్టూ జరిగేటువంటి ఎకనామికల్ యాక్టివిటీ వేరే ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా. అందుకని దీన్ని ఆపితే అది కూడా ఆగిపోతుంది. అందుకని ఏ మార్కెట్ శక్తులు కూడా దీన్ని అంగీకరించవు. ఈ అడ్డుగోడలు అనేటువంటిది అంటే ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే పారిశ్రామిక రంగానికి సంబంధించి
ఏదైనా ప్రొడక్షనే, సినిమా అయినా ప్రొడక్షనే, ఇంకోటైనా ప్రొడక్షనే. ఒక యంత్రం ఒకరోజు ఒక 10 వస్తువులు ఉత్పత్తి చేస్తుంది, రోజు ఉత్పత్తి చేస్తుంది. అది ఈ 10 వస్తువులు ఈరోజు అమ్మేసాం మా ఊళ్ళో, మర్నాటికి అక్కర్లేదంటే ఆగదు. అది అవును. అది మర్నాడు ఇంకో 10, ఆ మర్నాడు ఇంకో 10 పడేస్తూ ఉంటుంది. వీటిని అమ్ముకోవాల్సిన బాధ్యత వాడిది. అమ్ముకుంటేనే వ్యాపారం, అంతే కదా సార్. లేకపోతే ఆ యంత్రాన్ని చంపేయాల్సి వస్తుంది. అవును. అందుకని ఉత్పత్తి ఎప్పుడూ కూడా మార్కెట్లోకి పంపై వెళ్ళిపోతూ ఉండాలి. అందుకని కొత్త మార్కెట్లు అన్వేషిస్తారు. దానికి తగ్గట్టుగా వినియోగం వినిమయం ఎలాగా ఉంటాయి కదా. కొత్త ఏరియాలు అన్వేషించటం అనేది ఒక కల్చర్, అంటే ఇండస్ట్రియల్ కల్చర్ అది. ఇప్పుడు సిగరెట్లు రెస్ట్రిక్టెడ్గా ఈ సెగ్మెంటే తాగాలి అని ఉంటే ఇబ్బంది. అందరూ తాగాలనుకుంటాడు వాడు. ఇప్పుడు ఆడవాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు అని కొంతమంది బాధపడిపోతారు. కానీ మార్కెట్ ఎకానమీ దృష్టిలో చూస్తే ఎవరైనా తాగాలి, పిల్లలు కూడా తాగితేనే వాడి బిజినెస్ నడుస్తుంది. ఆ కోణమే ఉంటుంది. అందుకని ఏదైనా అంతే. ఈ సినిమా అనేది అక్కడ రిలీజ్ అవటం వల్ల, తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ అవటం వల్ల తెలుగు కమ్యూనిటీ అంతా ఒక దగ్గరికి వస్తుంది. అవును. రావటం ద్వారా ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఆ యాక్టివిటీని ఎందుకు కిల్ చేయాలి నువ్వు ట్యాక్సులు పెంచి? అదే కదా. అందుకని అది యాక్సెప్టబుల్ కాదు, అంగీకరించరు. దాని మీద డిస్కషన్స్ జరుగుతాయి. బట్ సార్, ట్రంప్ ఏదైనా ఒక నిర్ణయం ప్రకటించితే కనుక దాన్ని వెంటనే ఆర్డినెన్స్ చేసేసి అమలు పరిచేస్తున్నాడు చాలా ఇమ్మీడియట్గా. అంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఎవరు ఎన్ని నిరసనలు చేపట్టినా, ఎవరు ఎంత మొత్తుకుంటున్నా కూడా. అంటే ఇది కూడా అలా ఏమైనా చూడొచ్చా? లేదు, ఇది కూడా వస్తుంది. అంతే అంటారా? ఇది కూడా వస్తుంది. వచ్చిన తర్వాత చర్చలు జరుగుతాయి. మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటాడు. వెనక్కి తీసుకోవటం ఉండదు, కానీ దీనికి ఏదో ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.